హలో ఆల్! ఈరోజు వీడియోలో వచ్చి మొత్తం హైడ్రో బీడ్స్ కలెక్షన్ చూయించబోతున్నానండి. హైడ్రో బీడ్స్ కలెక్షన్‌లో కొత్త కలర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి. కొంతమంది కొత్తగా ఛానల్ విజిట్ చేసుండొచ్చు. సో, అలాంటి వాళ్ళ కోసమని ఉన్న కలర్స్ అన్నీ మొత్తం ఒకసారి చూయించబోతున్నాను. అలాగే ఇందులో మన దగ్గర 2 ఎంఎం, 3 ఎంఎం అండ్ 4 ఎంఎం ఈ 4 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి హైడ్రో బీడ్స్‌లో. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రైజెస్‌తో సహా క్లియర్‌గా చెప్తాను. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఫస్ట్ యాక్చువల్‌గా ఇక్కడ మీకు చూయించబోతున్నయన్నీ వచ్చి 2 ఎంఎం సైజ్ హైడ్రో బీడ్స్ అండి. ఇందులో మనకి ఓన్లీ పింక్ ఒక్కటే మనకి 30 రూపీస్ లైన్ పడుతుంది. మిగతాది ఏది తీసుకున్నా ఈచ్ లైన్ 15 రూపీస్ పడుతుందండి. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ ఈచ్ లైన్ 15 రూపీస్ పడుతుంది. కలర్స్ అయితే సూపర్‌గా ఉంటాయండి. సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చి మెరూన్ కలర్ ఉండేసరికి మీకు కొంచెం కలర్ అనేది డిఫరెంట్ అనిపిస్తుందని హ్యాండ్‌లో తీసుకొని చూపిస్తున్నాను. సో, హ్యాండ్‌లో చూపిస్తున్నాను కదా! మీకు ఎగ్జాక్ట్ కలర్ అనేది అర్థమవుతుండొచ్చు. ఇది బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఓన్లీ పింక్ కలర్ తప్పించి ప్రతిదీ మీకు 15 రూపీస్ లైన్ అనమాట. ఇవన్నీ వచ్చి 2 ఎంఎం సైజ్. ఇది కలర్ కొత్తగా వచ్చిందనమాట. ప్రీవియస్‌గా మన దగ్గర ఈ కలర్ లేదు. రెడ్ కలర్. ఇది కంప్లీట్ డార్క్ రెడ్ కలర్ అండి. అండ్ ఇదొచ్చి మెరూన్ కలర్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. సో, మా ఛానల్‌లో ఒకసారి వెళ్లి చెక్ చేయండి. కలెక్షన్ చాలా బాగుంటాయి. కస్టమర్స్ కూడా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. సో, అంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వద్దంటే ఛానల్‌లోకి వెళ్లి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కూడా ఇది లైట్ ఆరెంజ్ కూడా కొత్తగా రీస్టాక్ చేసాము. యాక్చువల్‌గా ఇదేంటంటే మనకి కొంచెము ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. లైక్ ఈ బీడ్ వచ్చి మనకి ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. లోపల థ్రెడ్ అనేది ఆరెంజ్ కలర్ అవ్వడంతో మనకిది లైట్ ఆరెంజ్ షేడ్ లాగా వస్తుందనమాట. సో, లైక్ సేమ్ ఇది కూడా మనకి ట్రాన్స్‌పరెంట్ లాగా ఉంటుంది. ఇది కూడా మనకి థ్రెడ్ అనేది యెల్లో రావడంతోటి మనకి యెల్లో షేడ్ వస్తుంది. మీకు చూస్తే అర్థమవుతుండొచ్చు. సో, ఇదొచ్చి యెల్లో కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది యాష్ కలర్. ఇది ట్రాన్స్‌పరెంట్ ఏముండదు. బీడ్ కూడా మనకి యాష్ కలర్‌లో వచ్చింది చూడండి. థ్రెడ్ వైట్ కలర్ అలా ఉంది. సో, బీడ్స్ అయితే యాష్ కలర్. సో, ఇలా కొంచెం క్లియర్‌గా ఇలా చూపించినప్పుడు స్క్రీన్‌షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇందులో ఏ కలర్ చెప్తున్నారనేది కూడా మనకి అర్థం అవ్వదు కదా! సో, అందుకోసం అని చెప్తున్నా. ఇంకా కలర్స్ అనేటివి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి బేబీ పింక్ కలర్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను. పింక్ కలర్ అంటే మనకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఈచ్ లైన్ 30 రూపీస్ పడుతుందండి. బేబీ పింక్ అండ్ కొంచెం మంచి రాణి పింక్ టైప్ ఉంటుంది. పింక్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్. ఈ 2 కలర్స్ మనకి ఈచ్ లైన్ వచ్చి 30 రూపీస్ పడతాయండి. ఈ పింక్ కలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం డార్క్ ఆరెంజ్. ఇంతకుముందు లైట్ ఆరెంజ్ చూపించాం కదా! సో, ఇది వచ్చి డార్క్ ఆరెంజ్. ఇవన్నీ మనకి 15 రూపీస్ ఈచ్ లైన్. ఇది వచ్చి పర్పుల్ కలర్ అండి. మీకు ఇక్కడ వీడియోలో పర్పుల్ కలర్ సరిగా కనిపించట్లేదు. బ్లాక్ లా కనిపిస్తుండొచ్చు. బట్ ఇది పర్పుల్ కలర్ యాక్చువల్‌గా. సో, అండ్ నెక్స్ట్ వచ్చి గోధుమ కలర్. ఇవన్నీ హైడ్రో బీడ్స్‌లో మనకి ఈచ్ లైన్ 15 రూపీస్ ఎక్సెప్ట్ పింక్ కలర్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ తక్కువ రేట్ ప్రైస్ తక్కువ క్వాంటిటీ అండ్ అలాగే చిన్న బీడ్స్ కదండీ! సో, ఒక్కొక్క లైన్ ఏం చేస్తున్నారు కొంతమంది కస్టమర్స్ 100 రూపీస్‌లో ప్రతి 10 కలర్స్‌లో ఈచ్ 1 లైన్ అలా పెడుతున్నారు. సో, ప్రతి దాంట్లోంచి ఒక్కొక్క లైన్ తీసి ప్యాక్ చేయాలంటే మాకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో, అందుకోసమని కొన్ని ఇలాంటి షుగర్ బీడ్స్, ఇలాంటి హైడ్రో బీడ్స్ ఇలాంటి కొన్ని బీడ్స్‌లో మాత్రము మినిమం క్వాంటిటీ అనేది మెన్షన్ చేసాము. మినిమం బిల్ అనేది ఏం లేదు. మినిమం క్వాంటిటీ అనేది పెడుతున్నాము. సో, ఇలాంటి వాటికి మినిమం 5 లైన్స్ అయితే పెడుతున్నామండి. సో, ఈ హైడ్రో బీడ్స్‌లో తీసుకోవాలనుకుంటే మినిమం 5 లైన్స్ తీసుకోవాలి. ఈచ్ లైన్ 15 రూపీస్ పడుతుంది. ఎక్సెప్ట్ ఈ పింక్ కలర్. ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను. ఇది వైట్ కలర్. ఇదేమో మెహందీ గ్రీన్ కలర్ అండి. మెహందీ గ్రీన్ కలర్ చాలా బాగుంటాయండి. అసలు ఎంత బాగుంటాయంటే క్వాలిటీ ఫుల్ షైనింగ్ ఉంటాయి అన్నమాట. సూపర్‌గా ఉంటాయి.
అండ్ చాలా అంటే చాలా అసలు గుచ్చుకోవన్నమాట. అంత బాగుంటుంది. ఇదేమో డార్క్ గ్రీన్ కలర్, ఇదేమో మనకి రెడ్కి మెరూన్కి మధ్యలో ఉంటుందండి. ఇంతకు ముందు చూపించిన రెడ్ వచ్చి ఇది, అండ్ ఇదేమో మెరూన్. సో ఈ రెండిటికి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఒక్కసారి పక్క పక్కన పెట్టి చూపిస్తాను మీకు. సో డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇలా ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే, ఒకవేళ ఇది కావాలనుకుంటే ఇలా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కొంచెం మాకు కూడా ఏంటంటే ఈ థ్రెడ్తో సహా పడితే మాకేంటంటే దీనికి థ్రెడ్ పింక్ కలర్లో వస్తుంది, దీనికి థ్రెడ్ లోపల రెడ్ కలర్లో వస్తుంది. సో అదే మాకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలియడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి రాయల్ బ్లూ కలర్ అండి. బ్లూ కలర్లో రాయల్ బ్లూ సూపర్గా ఉంటుంది ఈ కలర్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నావీ బ్లూ, డార్క్ బ్లూ అనమాట. సో మొత్తం కలర్స్ వచ్చి ఇవి. యాక్చువల్గా ఇంకా హనీ గోల్డ్ కలర్ కూడా ఉండాలి, హనీ గోల్డ్ కలర్ కూడా అవైలబుల్ ఉండాలి, బట్ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. సో ప్రజెంట్ అయితే ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి, ఎన్ని కలర్స్. సో నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి.